హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి? ఈరోజు అల్లం నిల్వ పచ్చడి పెడుతున్నాను. నేను ఒక గ్లాస్ అల్లం ముక్కలకి ఒక గ్లాస్ చింతపండు ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఆ మూడింటిని విడివిడిగా తీసుకుని పళ్ళెంలో వేసుకోవాలి. వాటిని ఒక గంట ఎండలో పెట్టుకోవాలి, ఎందుకంటే చెమ్ముంటే పచ్చడి పాడైపోద్ది కాబట్టి. తర్వాత తెచ్చుకుని లోన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ చింతపండు 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని బాగా దగ్గర పడేదాకా ఉడికిచ్చేసుకుని కట్టేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఎర్రగా ఎగేదాకా ఉంచేసుకొని వేరుశనగ నూనె పోసేసుకొని అందులో ముందుగా కోసి పెట్టుకుని అల్లం ముక్కలను వేసేసుకుని బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పళ్ళెంలో తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఎక్కువ నూనె పోసేసుకుని పోపుకి పోసుకోవాలి. అందులో దంచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసేసుకుని బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్ని తీసుకుని ముందుగా వేయించుకున్న వాటిని అందులో వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కల్ని, చింతపండును, రుచికి సరిపడా ఉప్పు, కారమును, వెల్లుల్లిపాయలు, బెల్లము వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. అది మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పోపులోను వేసేసుకొని బాగా కలిపేసుకొని కట్టేసుకుంటే కమ్మకమ్మగా ఉంటే అల్లం పచ్చడి రెడీ అయిపోద్ది. దాన్ని చట్నీ కింద కానీ అన్నంలో కానీ వేసుకు తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. బాయ్. ప్లీజ్ subscribe, share and like. Thank you.